ఖచ్చితంగా ఉంటుందో అలాగే ప్రపంచ దేశాలు కూడా మన దేశాన్ని చూస్తున్నాయా, మన దేశం మిగతా దేశాలతో డిప్లొమసీకి సంబంధించి స్ట్రాంగ్ గా వన్ సైడ్ తీసుకోలేకపోతుందా? మన దేశ డిప్లొమసీ గురించి ఇప్పుడు చేస్తున్నటువంటి మన ఇండియాస్ ఫారెన్ పాలసీ కానీ ఫారెన్ డిప్లొమసీ కానీ మొత్తం ప్రపంచంలో కల్లా ఐ మీన్ టు సే మొత్తం ప్రపంచ ఫారెన్ పాలసీస్ చూస్తే మన భారతదేశ ఫారెన్ పాలసీ ఇప్పటి పరిస్థితుల్లో ది బెస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి దేశం కూడా మీడియేషన్ పేరుతో, అంటే ప్రతి దేశం కూడా మధ్యవర్తిత్వం పేరుతో కాన్ఫ్లిక్ట్ ని పెద్దది చేసే దిశగా ముందుకు వెళ్తున్నాయి. అయితే మన భారతదేశం తన స్టాండ్ ని, అంటే తను కాన్ఫ్లిక్ట్స్ కి ఇంటర్నేషనల్ వార్స్ కి దూరంగా ఉంటూనే కావలసిన సమయాల్లో ప్రతి దేశానికి తన సపోర్ట్ అందిస్తూనే వస్తుంది. అది టర్కీ క్రైసిస్ లో ఉన్నప్పుడు, టర్కీలో ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు కానీ, పాకిస్తాన్ లోని వరదలు వచ్చినప్పుడు కానీ, అలాగే పాకిస్తాన్ కి కావాల్సిన పాకిస్తాన్ లో ఎకనామికల్ గా పాకిస్తాన్ లో క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, అలాగే శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, బంగ్లాదేశ్ లో వరదలు వచ్చినప్పుడు కానీ, సో ఇలాంటి నేషన్స్ ప్రతి నేషన్ కి కూడా భారతదేశం అత్యవసర పరిస్థితుల్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో తన సపోర్ట్ ఎప్పుడు అందిస్తూనే ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ పరంగా కూడా చూసిన ప్రతి దేశం, ఇటు ఇజ్రాయిల్ గాని అలాగే ఇరాన్ కానీ, రెండు కూడా భారతదేశం మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటున్నాయి అని రెండు దేశాలు కూడా ప్రకటించినటువంటి సినారియో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం తీసుకుంటున్నటువంటి ఫారెన్ పాలసీ, మనం తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జియో పొలిటికల్ టెన్షన్స్ లో ఇటు వెస్టర్న్ ఎకానమీస్ వైపు కానీ, అలాగే ఇతర ఏషియన్ ఎకానమీస్ వైపు కాకుండా తటస్థంగా అందరితో మన దేశం, ఇండియా ఫస్ట్, మన దేశం అందరితో ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, చాలా బెస్ట్ డిప్లొమాటిక్ రిజల్యూషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జియో పొలిటికల్ సినారియోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి తీసుకుంటే, ఉక్రెయిన్ ఇటు వెస్టర్న్ ఎకానమీస్ అంటే యుఎస్ వైపు స్టాండ్ తీసుకుంటే ఆఖరికి ఉక్రెయిన్ పరిస్థితి ఏమైందో అందరూ చూస్తున్నటువంటి సినారియో. అలాగే మనం చైనా కనుక తీసుకున్నట్లయితే, అలాగే మిగిలిన దేశాలు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఏదో ఒక్క దేశం వైపు, ఒక్క గ్రూప్ వైపు స్టాండ్ తీసుకున్న దేశాల పరిస్థితి చాలా ప్యాథటిక్ గా ఉన్నటువంటి సినారియోలో భారతదేశం ఈ స్ట్రాంగ్ ఇనఫ్ టు స్టాండ్, అండ్ మిగిలిన దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు మిగిలిన దేశాలు ఇటు యుఎస్ తో కానీ అటు రష్యాతో కానీ ఉండాలనుకోవట్లేదు. ప్రతి దేశం భారతదేశంతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ భారతదేశంతో పాటుగా వెళ్లాలని ఇప్పుడున్నటువంటి సినారియోలో భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ముఖ్యమైన రీజన్ భారత్ స్టాండ్ తీసుకుంటే, ఒక వర్డిక్ట్ ఇస్తే దానిపై స్టాండ్ అవుతుంది అన్న అంశం ప్రతి దేశానికి కూడా క్లియర్ గా అర్థమైనటువంటి పరిస్థితి. ప్లస్ భారతదేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ కానీ, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్, ముఖ్యంగా భారతదేశంలో ప్రొఫెషనల్ గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం హ్యాస్ ఎ హ్యూజ్ యంగ్ పాపులేషన్, ఇప్పుడు వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ మిగిలిన దేశాల్లో వెస్టర్న్ ఎకానమీస్ లో తగ్గుతున్న పరిస్థితిలో మన యావరేజ్ ఏజ్ గ్రూప్ 25 years. సో హోల్ వరల్డ్ టుడే ఇటు ఎకనామికల్ గా కానీ డిప్లొమాటిక్ గా కానీ భారతదేశాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మనకు రీసెంట్ G8 సమిట్ లో మన ఆనరబుల్